ఎలక్షన్ల టైంలో ప్రతి రాష్ట్రంలో ఓ నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. మన తాన నిజామాబాద్ లెక్క 185 మంది పోటీ చేసిండ్రు. అందులో ఎక్కువ మంది రైతులు అయ్యే వరకు తెలంగాణ అంతటా నిజామాబాద్ గురించే మాట్లాడుకున్నారు. ఇక ఆంధ్రాల మందలగిరిలా చిచిచి మంగళగిరి, ఎందుకంటే ఆడ లోకేష్ అన్న పోటీ చేస్తుండు ఫస్ట్ టైం. కేరళ వయనాడ్ నుంచి రాహుల్ సార్ పోటీ చేస్తుండు కాబట్టి అది కూడా వార్తలకు ఎక్కింది. ఇక కర్ణాటక రాష్ట్రంలో మాండ్య నియోజకవర్గం, అది ఎందుకంటే కర్ణాటకల ఖతర్నాక్ సినిమా నడుస్తుంది. పేరు తలకాయకు కట్టు. ఇద్దరు పాత్రదారులు. ఒకళ్ళు సీఎం కుమార్ అన్న, ఇంకొకళ్ళు ఎంపీగా నిలబడ్డ సుమలతక్క. మొన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఈ నెల 16వ తారీఖు నాడు సుమలత తలకాయకు కట్టు కట్టుకొని తిరుగుతుంది, ఆమె కార్యకర్తలే దాడి చేస్తారు, ఇంకెవరినో బద్నాం చేసి సానుభూతి కొట్టేస్తది అనుకొచ్చిండు. తారీఖు తలకాయకే దెబ్బ అని పక్కాగా ఖుద్దు సీఎం సారే చెప్తే ఇక ఎట్లుంటది మరి? అంటే నువ్వే నా తలకాయ వలగొట్టిస్తావు, నీ మీదకి రాకుండా ముందుగానే నా మీదకి ఎత్తేస్తున్నావు, మస్తు హుషారున్నావు అని గరమైంది మేడం. ఇప్పుడు రాష్ట్రం అంతా తలకాయకు కట్టు సినిమా గురించే చర్చలు. మరి వీళ్ళిద్దరు పంచాది ఎందుకు పుట్టిందంటే, మాండ్య నియోజకవర్గంలో ఓట్ల కోసం ఈడ సీఎం సార్ కొడుకు హీరో నిఖిల్, పాత హీరోయిన్ సుమలత మేడం పోటీ చేస్తున్నారు. నిఖిల్ కు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంటే సుమలతక్కకు బీజేపీ హిమ్మతిస్తున్నది. గెలుపు మాదా మీద సై అనుకుంటా ఉద్దర పంచాదులు పెట్టుకుంటున్నారు. చూడాలి మరి 16వ తారీఖు నాడు ఏం జరుగుతుందో. ఓట్ల యుద్ధంలో ఎవరు గెలుస్తారో.